మీరు ఒక పక్క 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది 2015-2020లో దాదాపు 191,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ ఉంటుందని చెప్పేసి చెప్పింది. అంటే సంవత్సరానికి 40,000 కోట్లు. ఎప్పుడైనా విన్నామా? అసలు రెవెన్యూ డెఫిసిట్ కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఎందుకు వస్తుందో ఈ రాష్ట్రంలో మేధావులు, రైతులు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను అంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన ప్రభుత్వం రెవెన్యూ డెఫిసిట్ చూపిస్తుంది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ డెఫిసిట్ అంతా కూడా మాయమైపోతుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చాడు, మళ్ళీ సంవత్సరానికి 40,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ అంటాడు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రం? అంటే ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసే కార్యక్రమాలు చంద్రబాబు చేస్తా ఉన్నాడు. ఈరోజు దివాళా పరిస్థితులను తీసుకొచ్చావు రాష్ట్రాన్ని. దానికి ఒక పెద్ద రంగుల మాటలు ఏం చెప్తాడంటే రాష్ట్రాన్ని అన్యాయంగా చీల్చేశారు, కుర్చీ లేదు, ఫ్యాను లేదు అంటారు. ఇంకో పక్క అప్పులు ఊబిలోకి నెట్టేస్తాడు ఈ రాష్ట్రాన్ని. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొన్నటి వరకు 2014 వరకు మన రాష్ట్రానికి 98,000 కోట్లు అప్పుంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లోనే 150,000 కోట్లు అప్పు చేశాడు. ఇంకా నీకు ఎక్కడ నిధులు తక్కువైనాయి చంద్రబాబు నాయుడు గారు? ఒక్క 500 కోట్లు ఆరోగ్యశ్రీ కడతానికి నీ చేతులు రావే? నువ్వు పుష్కరాలకి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావే? నువ్వు ఇవన్నీ కూడా ఈ 2,000 రూపాయలు పెన్షన్ కానివ్వండి, లేకపోతే 30,000 పశువులకి బీమా కానివ్వండి, ఇంకా అనేకం చెప్తా ఉన్నావు. ఇవన్నీ కూడా అధికారం కోసం చేస్తున్న మోసాలని చెప్పేసి ప్రజలు గమనించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మళ్ళీ ఒక్కసారి కనుక మనం మోసపోయి నమ్మామంటే ఏ విధంగా ఈ 4.5 సంవత్సరాల్లో అన్ని వర్గాలు నష్టపోయినాయో, నిరుద్యోగులు నష్టపోయారు. నిరుద్యోగ వృత్తి 2,000 అని చెప్పేసి 1,000 రూపాయలు ఇచ్చాడు. ఉద్యోగాలు కూడా ఒక్కచోట రాలా. 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నాడు. మేము జన్మభూమిలో చూసాం. ఆ జన్మభూమి ముఖ్యమంత్రి గారు ఉత్తరం ఏదో చదువుతారు కదా, దాంట్లో 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అన్నారు. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 లక్షలు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం 6-7 వేల ఉద్యోగాలు రావాలి. ఏ నియోజకవర్గంలో 6-7 వేల ఉద్యోగాలు వచ్చినాయో ఒక 2-3 వేలు అటు ఇటుగా అయినా సరే మీరు లెక్క చెప్పగలరా? ఏ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎక్కడెక్కడ ఉద్యోగాలు సంపాదించుకున్నారు యువత, మీరు చెప్పగలరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదంతా కూడా పెద్ద మోసం. మరి అప్పులు ఊబిలోకి తీసిన ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మోసానికి తెరదీస్తున్నాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.